A speedy recovery from a very low state. అంటే యోబులాగా సమస్తాన్ని కోల్పోయి, ఓకే, ఉద్యోగం కోల్పోయారు, డబ్బులు కోల్పోయారు, ఆస్తి కోల్పోయారు, అన్ని కోల్పోయి దీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఎలాగ త్వరగా కోలుకోవాలా? ఓకే, వ్యాపారాలు కోల్పోతాం, రకరకాలు జరుగుతూ ఉంటాయి లైఫ్లో. రెస్టోరేషన్, స్పీడీ రికవరీ ఫ్రమ్ ఎ వెరీ లో స్టేట్. అంటే చాలా తక్కువ పడిపోయినటువంటి దీనమైన ఆ స్థాయి నుంచి త్వరగా మళ్ళా కోలుకోవడం. ఓకే, స్పీడీ అసెన్షన్ ఫ్రమ్ ఎ వెరీ లో స్టేట్. అసెన్షన్ అంటే పైకి లేవడం. జీసస్ అసెండెడ్. ఓకే, హీ డిసెండెడ్ డౌన్ అండ్ హీ అసెండెడ్. డిసెండింగ్ అంటే కిందకి వెళ్ళడం, అసెండింగ్ అంటే పైకి రావడం. రైట్, లెట్స్ స్టడీ సమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లెట్స్ ట్రై టు రీడ్ ఇట్ క్విక్లీ. 79వ కీర్తన తర్వాత 80వ కీర్తన ఎక్కువ చదువుకుందాం. ఓకే, మీకు ముందుగా చెప్పేస్తున్నాను. సో 79:4 నుంచి చదువుకుందాం. 79th Psalm from verse 4. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్నవారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. ఒక్కొక్కసారి మనం చేసుకోవచ్చు పొరపాట్లు, దేవుడు పరీక్షించవచ్చు. ఓకే, ఇతరులు చేసినగా దేవుడు సరే చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి, నా కుమారుని అక్కడి నుంచి నేను లేవనెత్తాను. ఒక్కొక్కసారి దేవుడు చెప్తా ఉంటాడు. నీకు తెలియదు ఒక్కొక్కసారి వాట్ హ్యాపన్స్. మనం చేసుకున్న తప్పుడు నిర్ణయాలు మనం ఒక్కొక్కసారి దేవుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేవనెత్తడానికి రకరకాల. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏం జరుగుతున్నా విశ్వాసి తన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఏదన్నా ఉన్ని పోనీ. రైట్, ఇక్కడ భాషలో చెప్తున్నాడు, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేస్తారు. అరే, నేను దేవుడు నమ్ముకున్నా కాబట్టి నాకు అన్నీ మంచి జరగాల, గొప్ప జరగాల. చాలామంది అంటారు, బ్రదర్ ఇది జరగకూడదు, నాకు ఇది రాకూడదు, ఎందుకంటే ఇది వస్తే నేను దేవుడు నమ్ముకున్నా కదా, మా వాళ్ళందరిలో పరుగు పోతుంది, ఇది ఒక్కటి జరిగితే మా ఊరు మారిపోద్ది, మా దేశం మారిపోద్ది అంటూ ఉంటారు అందరూ. ఇలాగ అందరికీ కొన్ని ప్రెస్టేజ్ ఇష్యూలు ఉంటాయి. రైట్, సో చూద్దాం. 5. యెహోవా ఎంతవరకు కోపపడదువు, ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. అంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? విశ్వాసులా? విశ్వాసులే, దేవుని ఎరిగిన వారే. నేనేం చేశాను, నిన్ను నమ్ముకుంటున్నా, నీకు ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా, నువ్వు నన్నే ఎలా చేస్తే అలాగా, వాళ్ళు చేయి, వాళ్ళు చూడు, నీకు తెలియదు, నువ్వెవరవో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు హాయిగా ఉన్నారు, కాళ్ళ మీద కాలు వేసుకొని డబ్బులు సంపాదించుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నాకేమో పొద్దున్న లెగితే గడిగడి గండం నాకు ఉంది. వాళ్ళేమో ఇల్లు మీద, నాకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, స్థలం కూడా ఇవ్వలేదు, వాళ్ళేమో ఆడ నిలు కొనుక్కున్నారు. నాకు పొద్దున్న లేస్తే నేను హాస్పిటల్ చుట్టూ మందులు వేసుకుంటే కానీ నేను కోలుకోను. వాడేమో ఆరోగ్యంగా తిరుగుతున్నాడు రోడ్ల మీద. ఇలా వెరక్కుని నాకేంటి ఇది బాధ. వాళ్ళేం చేయవు, నన్నే చేస్తూ ఉంటావు. వధువు సిద్ధపడుతున్నాడు. యువర్ పెయిన్ ఈజ్ ప్రిపేర్. యు ఆర్ ద చోజన్ వన్. ఈజ్ ప్రిపేరింగ్, సెట్టింగ్ యూ రైట్, బ్రేకింగ్ యూ, షిఫ్టింగ్ యువర్ ప్రయారిటీస్. ఏది ముఖ్యమో అనేది నీకు చూపించడానికి నీకు ఇష్టమైంది పోతుంది. ఒక్కొక్కసారి నీకు ఇష్టమైంది ఎందుకు రాదు, అది నీకు ముఖ్యమైనది కాదు. ఆ ముఖ్యమైనది వచ్చిన తర్వాత అది వస్తుంది నీకు. మొదట దేవుని రాజ్యం వెతుకు, తర్వాత అన్నీ. ఎప్పుడైనా మనం దేని వైపు వెళ్ళిపోతున్నావు, సడన్గా రావయ్యి, వెళ్ళిపోతాయి, దూరంగా పోతాయి, అప్పుడు నీకు అర్థం కాదు. మళ్ళా నువ్వు దేవుని రాజ్యం వెతికినప్పుడు అవి మళ్ళా వస్తాయి. యు సీ దాట్ నౌ. సో ఎ పెయిన్ ఈజ్ టెల్లింగ్ యూ చేంజ్ యువర్ ప్రయారిటీ. Every trouble, problem, persecution is telling you change your priority. ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి బాధ నీకేం చెప్తుంది? ఇదిగో నీ గురి మళ్ళా సరళం. ఒక్కొక్కసారి మన గురి మారిపోతూ ఉంటుంది. పగమ నా గురి, డబ్బు నా గురి, ఉద్యోగం నా గురి, ఇల్లు నా గురి, అందరికంటే హైలో ఉండాలి, ఇది గురి. రకరకాల గురులు ఉంటాయి. ఆ గురిలో అంటే ప్రైడ్ ఆఫ్ ద పర్పస్. అప్పుడు అది ఎక్కడ బండరా తగులుతుంది, బార్లో పడతావు, అబ్బా ఏంటి. దెన్ మళ్ళీ ప్రయారిటీ చేసిన తర్వాత అవన్నీ నీ అంటూ వచ్చేస్తాయి. రైట్, సో నౌ లెట్స్ రీడ్. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని. Oh, remember not against us former iniquities. Let thy tender mercies speedily prevent us, for we are but very low.
మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నువ్వు మా మీద కోపముగా నుండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. చాలామంది ఆయన వాత్సల్యాన్ని ఈ రోజు నుంచి త్వరగా ఎదుర్కోబోతున్నారు. సంబడి ఈజ్ రిసీవింగ్ హిస్ టెండర్ మెర్సీస్ అండ్ స్పీడిలీ రికవర్ ఫ్రమ్ టుడే ఇన్ వాట్ ఎవర్ ఏరియా యు ఆర్ సఫరింగ్. సంబడి సే టెండర్ మెర్సీస్. టెండర్ మెర్సీస్. టెండర్ మెర్సీ అంటే ఏంటో తెలుసు, అందరికీ ఉంటుంది కృప. ఓకే, టెండర్ మెర్సీస్ అంటే సెన్సిటివ్ అనమాట, టూ సెన్సిటివ్. ఆయన కృప చూపించడానికి చాలా సెన్సిటివ్ అంట. హీ విల్ వెరీ పవర్ఫుల్లీ షో. ఆశ్చర్యపోతాం. టెండర్ మెర్సీస్. ఒకసారి దేవుడి మీద కోపం వస్తుంది, ఇన్ని చేసిన. అందుకే యోనా పారిపోతాడు. నాకు తెలుసు వీళ్ళు ఎన్ని చేశారు, వీళ్ళు ఎంత క్రూరులు, ఈ రాజు, ఈ ప్రజలు, ఈ నినివే వాళ్ళు ఎంత హింస పెట్టారు, వీళ్ళు ఎలాంటి ప్రజలు. వాళ్ళు కొంచెం ఇటు తిరిగారంటే నువ్వు కనికరించేస్తావు, నువ్వు నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పి చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు క్యాండిడేట్. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, నన్ను వాడలు వేసేయండి అంటాడు. వాడలు కాదు, సముద్రంలో పడేయాలంటాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు క్యాండిడేట్. నన్ను చచ్చిపోతా మోసంలో అని చాప మింగేసిన. మొదటి రోజు ముక్కు మూసుకున్నాడు, అలాగే రెండో రోజు కూడా పూసుకున్నాడు, మూడో రోజు ఇంకా తట్టుకోలేక అప్పుడు ప్రేయర్ చేశాడు. చూడు, అలాంటివన్నీ దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళు పారిపోతున్న పట్టుకొని, భూమి మీద నా కృపల గురించి తెలిసినోడు నువ్వు ఒక్కడవే దా అని యోనాను లాక్కొచ్చాడు. Jonah's disobedience has a deep revelation of God. The guy added jealousy. వీళ్ళు ఎంత హింసించి, ఎంత క్రూరులు, వాళ్ళు కొంచెం ఇది ఒకవేళ తిరిగి వాళ్ళు నీ తట్టు తిరిగారు అనుకుని మారిపోతావు. అలాగేమైంది, ఆయన మళ్ళీ వెళ్తాడు, చెప్తాడు, ఏమైపోతారు వాళ్ళు, ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేస్తాడు, అంతే అంటాడు, నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావని, అందుకే నేను చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి. ద guy was willing to die. Somebody will know God and his tender mercies from today. You need to know this God, how tender he is in his mercies. Shift at the judgment. అందుకే చెప్తా ఉంటా, ఎంత ఘోరమైన కాలమైన అపవాది నీకేం చెప్తారంటే, దేవుని శపించు, దేవుని వదిలేసాయి, అది చేయి, ఇది చేయి. నో 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 నో. యోబులా నేను చంపేసిన ఆయన నమ్ముతాను. నేను అనుకుంటా ఆ డైలాగ్ కోసమే అంతా జరిగిందేమో యోబు జీవితం. ఈవెన్ ఇఫ్ హీ స్లేస్ మీ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్ అంటాడు. బంధువులు అనొచ్చు, నువ్వేం చేసావు ఈ దేవుడి దగ్గరికి, ఏం చేసావు, నువ్వు వెళ్తావు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి, ఏం జరిగింది నీకు, ఏమొచ్చింది. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. గుర్తుందా? ఏదైనా విశ్వాసంతో ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా అది శాశ్వతంగా ఉండిపోతుంది. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. చూసారా, హెబ్రూలు 11లో వాళ్ళు చేసిన రాస్తాడా లేదా, అన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో ఆ దేవజనుడు, ఇలాగా సామ్యూయేలు, యెఫ్తా, అందరూ చేసిన ఇవన్నీ. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. It has eternal reward. It will be added to your memorial. You are giving. మీకు తెలుసా, మీరు ఇచ్చే ప్రతిదీ దేవునికి ఒక స్తూపముగా ఉంటుందంట. మీరు చేసిన ప్రతిదీ, మీరు మాట్లాడిన మాటలు అక్కడ ఒక పుస్తకంలో రాయబడతాయి. వాట్ ఎవర్ యూ సే అబౌట్ హెమ్, ఇట్ విల్ బి రిటన్ డౌన్ దేర్. దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నావు నీ కుటుంబంలో, నీ భార్యతో, నీ పిల్లలతో, ఆయన రాస్తాడంట. హీ విల్ టెల్, రాయండి ఆ ఫ్యామిలీ గురించి, ఆ వ్యక్తి గురించి. నువ్వు వాడికి వెళ్తే ఉంటుంది, నువ్వు ఇచ్చినటువంటి కానుకల యొక్క స్తూపం ఉంటుందంట అక్కడ. మెమోరియల్ విల్ బి దేర్. నువ్వు మాటలు, నీ క్రియల యొక్క బుక్ ఉంటుందంట. యూ విల్ హ్యావ్ ఇట్. ఈ రోజు నుంచి యూ విల్ హ్యావ్ మెనీ మెమోరియల్స్ అండ్ మెనీ బుక్స్ ఫ్రమ్ టుడే. దట్ ఈస్ ఫర్ ఎవర్. యూనో ద టెండర్ మెర్సీస్ అన్నమాట. ఇలా టైంలో దేవుడిని అడగాల. టెండర్ మెర్సీస్. అపవాది ఏయో జ్ఞాపకం చేస్తాడు, నీ పాపాలు నీ మీదకి వచ్చేస్తున్నాయి, చేసుకున్న వాడికి చేసుకున్నంత, నువ్వు అయిపోయావు, ఫినిష్. అందరూ కూడా చెప్తారు. Then you should remember the tender mercies, for we are bought very low. Lord 9 చదవం, కంటిన్యూ. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. This is one of the powerful prayer. అందరూ అంటాం, ప్రభు నా పరుగు పోతుంది, మాది కాదు ప్రభు, నీ నామాన్ని బట్టి. ఎప్పుడైతే ఒక విశ్వాసి బాప్తిజం తీసుకున్నాడో అతడు దేవుని నామాన్ని ధరించుకున్నాడంటే, he has taken the name of God. కాబట్టి నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించము. దిస్ ఈజ్ విజ్డమ్, జ్ఞానము అనండి. యూ నీడ్ టు లెర్న్ దిస్ టైం. సాధారణంగా ఇలా ప్రేయర్ చేయం మనం. యూ నీడ్ టు లెర్న్ టు ప్రే. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా నమ్మావో ఆయన నామాన్ని ధరించుకున్నావంట. సో ద ఎనిమీ కెనాట్ డిస్ట్రాయ్. సాక్ష్యం గురించి, ఇఫ్ యు ఆర్ ఎ టెస్టిమోనీ మ్యాన్, నువ్వు సాక్ష్యం చెప్పువాడు అయితే శత్రువు నిన్ను బంధించలేడు. అవునా? ఎవరు ఎగ్జాంపుల్ చెప్పాను? పాత్మోసు దీవులో ఉండే యోహాను చంపలేకపోతున్నావు, అందుకని కనీసం బంధించేశారంట. చంపలేకపోతున్నావు కనీసం బంధిస్తే ఆత్మవశుడు అయిపోయి ప్రకటన గ్రంథం రాసేసాడు. యు సీ దట్ నౌ. ఎ టెస్టిమోనీ మ్యాన్ కెనాట్ బి బౌండ్.
తెలియలేదనుకో, మీరు స్వార్థ చేయలేరు, భయపడతారు కష్టాలకి నష్టాలకి వచ్చి. ఎ టెస్టిమోనీ మ్యాన్ ఈజ్ అన్స్టాపబుల్. ఇట్స్ పాసిబుల్ ఇఫ్ యూ ప్రే. ఇట్స్ పాసిబుల్ ఇఫ్ యూ ప్రే. ఆల్రైట్. I prophesy in the name of Jesus. దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా లేవనెత్తాను. ఎందులో మీరు దిగజారి కృంగి ఉన్నారో దాని విషయమై దేవుడు మిమ్మల్ని మీ తరాలను శాశ్వతముగా లేవనెత్తినట్లు దావీదు వంశాన్ని, దావీదు కృపలను మీకు ఇచ్చునుగాక. ఆమేన్.